హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అప్రోడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ అనమాట. నాకైతే చాలామంది ఇన్బాక్స్లో అండ్ అదేవిధంగా నా ప్రీవియస్ వీడియోస్లో కమెంట్స్ చేశారు. ఏమని అంటే, యూకేకి నేను ఫ్యామిలీతో రావాలి అనుకుంటున్నాను, ఎలాగా ప్రాసెస్ చెప్పండి, అండ్ అదేవిధంగా ఎటువంటి వీసా ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి అని చెప్పేసి. సో నేనైతే ఈ వీడియోలో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఈ వీడియోలో మీరు ఎవరైతే 2025 అండ్ 2026 అకాడమిక్ ఇయర్లో యూకేకి ఫ్యామిలీతో సహా రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే యూకేకి రావడానికి మెయిన్ వీసా రూట్స్ ఏంటి అనేది చెప్తా అనమాట. ఫ్యామిలీస్కి అయితే మెయిన్గా 3 రూట్స్ ఉన్నాయి. అదేంటంటే, ఒకటోది స్టూడెంట్ వీసా, సెకండ్ది స్కిల్డ్ వర్కర్ వీసా, అండ్ థర్డ్ది వచ్చేసరికి హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసా అనమాట. ఇంకా వేరే రూట్స్ కూడా ఉన్నాయి, బిజినెస్ వీసా, ఫ్యామిలీ డిపెండెంట్ వీసా ఇలాగా. కానీ ఈ 3 రూట్స్ మోస్ట్ పాపులర్ అండ్ రియలిస్టిక్ ఫర్ ఇండియన్స్ అనమాట. ఎస్పెషల్లీ మన తెలుగు ఫ్యామిలీస్కి అయితే ఇవైతే మోస్ట్ ఆఫ్ ద యూజ్డ్ ఆప్షన్స్ అనమాట ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి స్టూడెంట్ వీసా ప్లస్ డిపెండెంట్స్ అనమాట. స్టూడెంట్ వీసా అంటే తెలుసు కదా ఫ్రెండ్, మీరు యూకేలో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి ప్లాన్ చేసుకుంటే మీరైతే ఈ స్టూడెంట్ వీసాని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిపెండెంట్ ఆప్షన్స్, మీరైతే మీ పార్ట్నర్ లేదా స్పౌజ్ అండ్ అదేవిధంగా మీ చిల్డ్రన్ని కూడా డిపెండెంట్స్గా మీ మీద తెచ్చుకోవచ్చు యూకేకి. సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, కోర్స్ డ్యూరేషన్ మీరు ఏదైతే చూస్ చేసుకుంటున్నారో అది మినిమం 9 months ఉండాలి. అండ్ అదేవిధంగా మీరైతే ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అయితే చూపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇండియాలో ఉన్నప్పుడు మీరు ట్యూషన్ ఫీజ్, అదేవిధంగా యూకేకి వచ్చాక మీకు అయ్యే లివింగ్ ఎక్స్పెన్సెస్ ఫర్ హోల్ ఫ్యామిలీ అయితే మీరు ముందుగా అకౌంట్లో చూపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ మీరు విత్ ఇన్ లండన్లో ఉండాలి అంటే పర్ మంత్కి అరౌండ్ 1334 pounds అలా అయితే చూపించాల్సి ఉంటుంది పర్ డిపెండెంట్. అంటే ఇండియా మనీలో తెలుసు కదా, ఒక 1,30,000 అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ లొకేటెడ్ అవుట్ సైడ్ లండన్, దీనికైతే పర్ మంత్ అరౌండ్ 1 lakh అలా చూపించాల్సి ఉంటుంది ఐఎన్ఆర్లో. దీనికి బెనిఫిట్స్ ఏంటి అంటే, మీరైతే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా తీసుకొస్తారు కదా, వాళ్ళకి యూకేలో ఫుల్ టైం జాబ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మీ పిల్లలకి, ఐ మీన్ కిడ్స్కి ఫ్రీ స్కూలింగ్ కూడా ఉంటుంది యూకేకి వచ్చాక. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మీరు మీ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశాక 2 years గ్రాడ్యుయేట్ వీసా ఉంటుందన్నమాట. దానికైతే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. రీసెంట్ రూల్స్ ప్రకారం ఈ వీసాని 18 monthsకి తగ్గించడానికి వైట్ పేపర్లో ప్రపోజ్ చేశారు. ఆ రూల్స్ ఇంకా అయితే ఇంప్లిమెంట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఐ థింక్ సూన్ దే గోయింగ్ టు ఇంప్లిమెంట్ దోస్ రూల్స్ అనమాట. సో ఇప్పుడైతే జాబ్ లేకపోయినా మరో ఛాన్స్ కావాలి అనుకుంటే స్టూడెంట్ వీసా ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్డ్ వర్కర్ వీసా ఫ్రెండ్స్. ఇదైతే డైరెక్ట్ జాబ్తో యూకేకి రావడానికి బెస్ట్ ఆప్షన్ అనమాట. దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, మీరు ఇండియాలో ఉన్నప్పుడే యూకే కంపెనీ నుండి జాబ్ ఆఫర్ అయితే పొందాల్సి ఉంటుంది. ఆ జాబ్ ఆఫర్తో పాటు ఆ యూకే కంపెనీ మీకు స్పాన్సర్షిప్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీరు సెలెక్ట్ చేసుకున్న జాబ్, ఐ మీన్ మీకు ఆఫర్ వచ్చిన జాబ్ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ ఏదైనా ప్రొడక్షన్ ఆర్ ఇంజనీరింగ్, ఐటీ ఎట్సెట్రా ఇవన్నీ అనమాట. ఇక్కడైతే ఒక లిస్ట్ ఆఫ్ ఆక్యుపేషన్ కోడ్స్ ఉంటుంది. మీ రోల్ అయితే ఆ లిస్ట్లో ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ మినిమం శాలరీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 38,700 ఉండాలన్నమాట. కానీ షార్టేజ్ జాబ్స్కి కొంచెం తక్కువే ఉంటుంది. ఇట్ విల్ డిపెండ్స్ ఆన్ యువర్ రోల్ అనమాట. అండ్ మీ శాలరీ థ్రెషోల్డ్ అనేది ఖచ్చితంగా మీట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ స్కిల్డ్ వర్కర్ వీసా అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇందాక స్టూడెంట్ వీసాలో ఉన్నట్లుగానే మీ స్పౌజ్ అండ్ కిడ్స్ని అయితే డిపెండెంట్గా తెచ్చుకోవచ్చు.
డిపెండెంట్స్ కూడా ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇఫ్ దే వాంట్ దే కెన్ ఆల్సో స్టడీ ఇన్ యూకే అనమాట. నా పర్సనల్ టిప్ ఏంటి అంటే అప్లై చేయడానికి మీరైతే జాబ్స్ ఇండియాలో ఉన్నప్పుడు సెర్చ్ చేస్తారు కదా, మోస్ట్లీ లింక్డ్ఇన్, అదేవిధంగా ఇండీడ్ అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ యూకేలో కొన్ని స్పాన్సర్ లైసెన్స్ లిస్ట్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్. బట్ మీరేంటంటే మీరు సెర్చ్ చేసేటప్పుడు వీసా స్పాన్సర్షిప్ జాబ్స్ యూకే అని సెర్చ్ చేసుకుంటే మీకైతే జెన్యూన్ ఓపెనింగ్స్ వస్తాయి. యూ కెన్ అప్లై ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసా అనమాట. ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ రూట్ ఫ్రెండ్స్. ఎలా అయినా యూకేకి రావాలి, బట్ స్టడీ స్కిల్ లేకుండా కొంచెం ఎక్కువ మనీ స్పెండ్ చేయకుండా యూకేకి రావాలి అంటే ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనమాట. ఇదేంటంటే పర్ఫెక్ట్ ఫర్ ద హెల్త్ కేర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. మీకు ఒకవేళ ఇండియాలో ఉన్నప్పుడు మీ స్టడీ హెల్త్ కేర్ రిలేటెడ్కి సంబంధించింది అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ నర్సెస్, కేరర్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ ఎట్సెట్రా, మీకైతే ఈ ఆప్షన్ మేబీ సూటబుల్ అవుతుంది. యూ కెన్ కన్సిడర్ అనమాట. దీనికి అడ్వాంటేజెస్ ఏంటి అంటే వీసా ఫీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది రెస్ట్ ఆఫ్ ద అబౌవ్ 2 ఆప్షన్స్ కంటే. అండ్ అదేవిధంగా ఎన్హెచ్ఎస్ సర్చార్జ్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఇది హెల్త్ కేర్ జాబే కాబట్టి మీకైతే ఆ సర్చార్జ్ ఫీ అనేది వేవియర్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మీరు ఈ వీసాకి సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తే ఆఫ్టర్ 5 years మీరు పర్మనెంట్ అవ్వడానికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దెన్ యూ కెన్ అప్లై ఫర్ ద ఐఎల్ఆర్ రూట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీసా మీద కూడా మీరు మీ స్పౌస్ అండ్ కిడ్స్ని డిపెండెంట్స్గా తెచ్చుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే కేర్ అసిస్టెన్స్ జాబ్స్కి ఇండియా నుండి అప్లికేషన్స్ అయితే చాలా ఎక్కువ నంబర్ అయితే యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇక్కడ చాలా కేర్ హోమ్స్ ఉంటాయన్నమాట. మోస్ట్లీ ఎల్డర్లీ పీపుల్కి కేరర్స్ చాలామంది అవసరం ఉంటారు. సో దీనికైతే ఈ టైప్ ఆఫ్ వీసాకి మోస్ట్లీ చాలా అప్లికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా కొన్ని కంపెనీస్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. అండ్ అదేవిధంగా వాళ్ళే మీకు కొంచెం ఎక్స్ట్రాగా మనీ కూడా పే చేసి ఇక్కడికి తెచ్చుకుంటారనమాట. యూ కెన్ ఆల్వేస్ సర్చ్ ఆన్లైన్ అనమాట ఫర్ ద బెస్ట్ కేర్ హోమ్ జాబ్స్. బట్ ఈ జాబ్స్ ఏంటంటే కొంచెం టఫ్గా ఉంటాయి. అంటే తెలుసు కదా, కొంచెం ఎల్డర్లీ పీపుల్కి వాళ్ళకి మెడికేషన్, ఫుడ్ ఇవన్నీ కూడా హెల్ప్ చేయాల్సి ఉంటుందన్నమాట. డైరెక్ట్ కేర్ తీసుకోవాలి. If you like serving old people and if you like caring jobs, you can definitely consider this option friends. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీకు ఏదైనా ఎడ్యుకేషన్ లేదా జాబ్ గ్యాప్ ఉండి సపోజ్ మీరు ఒక 2016, 2020లో మీ స్టడీస్ అలా కంప్లీట్ చేసి 1 or 2 years జాబ్ చేసి ఇప్పటి వరకు మళ్ళీ ఏమీ జాబ్ చేయకుండా అలా ఉంటే అప్పుడు కూడా మీరు స్టిల్ ఎలిజిబుల్ అనమాట యూకేకి రావడానికి. అబ్సల్యూట్లీ ఆప్షన్స్ ఏంటి అంటే చెప్పాను కదా, యూ కెన్ ఆల్వేస్ చూస్ టు స్టడీ ఇన్ యూకే అనమాట. మళ్ళీ డిగ్రీ చేసి న్యూ వీసా అయితే పొందొచ్చు. అండ్ అదేవిధంగా ఒకవేళ ఈ స్టడీస్ ఇవన్నీ వద్దు అనుకుంటే యూ కెన్ ఈజీ ఎంట్రీ త్రూ ద కేర్ హోమ్ జాబ్ అనమాట. జాబ్ గ్యాప్ ఉన్నా కూడా మనం ప్రాపర్ జస్టిఫికేషన్ ఇస్తే ఆ కేర్ హోమ్ జాబ్స్కి అయితే యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. బట్ యూ హ్యావ్ టు జస్ట్ అప్డేట్ అండ్ ప్రిపేర్ ఏ నీట్ CV. అండ్ మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మెన్షన్ చేయండి. అండ్ ఏదైనా ఇంటర్వ్యూలో ఏదైనా అడిగితే అప్పుడు మీరు జస్టిఫై చేసుకోండి, పలానా రీజన్స్ వల్ల నేను ఇలాగా మేక్ చేయలేదు, ఎక్స్పీరియన్స్ కొన్నాళ్ళు వర్క్ చేయలేదు అలా అయితే చెప్పొచ్చు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అనమాట. మీరైతే అప్లై చేసుకోండి ఆన్లైన్లో. అండ్ కొన్ని కంపెనీస్ అయితే డైరెక్ట్గా రిమోట్ ఇంటర్వ్యూస్ కూడా చేసి జాబ్ ఆఫర్ అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. సో యూ కెన్ ఆల్వేస్ కన్సిడర్ దిస్ యాజ్ వెల్. సో గైస్, చూసారు కదా, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ హూ ఎవర్ ఈస్ ప్లానింగ్ టు కమ్ టు యూకే అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చి హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అండ్ మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకేమన్నా క్వరీస్ ఉన్నా, అదేవిధంగా
ఏదన్నా పర్టికులర్గా తెలుసుకోవాలి అన్నా కూడా నాకైతే కింద కమెంట్స్లో చెప్పండి. ఐ కెన్ గెట్ బ్యాక్ టు యూ అండ్ ఆన్సర్ యువర్ క్వెరీస్ ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మీరు చేసే కమెంట్స్ మేబీ నా నెక్స్ట్ వీడియో టాపిక్స్ కూడా అవ్వచ్చు అనమాట. సో మీరైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైతే ఇక్కడికి ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and supporting my channel. I will see you all in my next video. Until then, you guys take care. Bye.